వెల్కమ్ టు మూవీ మసాలా. దిస్ ఇస్ సంధ్య. 2025లో 3 సినిమాలతో రెడీగా ఉన్న అడవిశేష్ తన ట్వీట్తో అభిమానులతో క్యూరియాసిటీ పెంచేశాడు. G2 డెకాయిడ్ కాకుండా మూడో సినిమా ఏమై ఉంటుంది? శైలేష్ కొలను డైరెక్షన్లో నాని నటిస్తున్న హిట్ 3నా? ఇందులో అడవిశేష్ మెయిన్ లీడ్లో నటిస్తున్నాడా? ఇలా రకరకాల డిస్కషన్లు చేస్తున్నారు సినీ ప్రేక్షకులు. మొత్తానికి అడవిశేష్ ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంతకీ ఏం చేస్తున్నాడు? లెట్స్ వాచ్. ప్రేక్షకులు ఇప్పుడు సినిమాలను ఆదరించే తీరు మారింది. ఎందుకంటే ఒకప్పుడు స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్, ఇంటెన్స్ యాక్షన్ ఉంటే మాత్రమే సినిమాలను ఇష్టపడేవారు. కొంతకాలం అదే ట్రెండ్ కూడా నడిచింది. కానీ ఇప్పుడు అలా కాదు. పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారా, హైఫై బ్యాక్గ్రౌండ్ ఉందా అనేవి చూడడం లేదు. కేవలం కంటెంట్ ను మాత్రమే చూస్తున్నారు. ఇలా కంటెంట్ ను నమ్మి ముందుకు వెళ్లే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి హీరోలలో టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ ముందుంటాడు. ఈ హీరోకు ఇండియా వైడ్ గా సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ప్రస్తుతం అడవిశేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గూఢాచారి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న G2 మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా కాకుండా షనిల్ డియో దర్శకత్వం వహిస్తున్న డెకాయిడ్ మూవీలో కూడా నటిస్తున్నాడు. ఆ దర్శకుడికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ టైటిల్ టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఇవి కాకుండా మూడో సినిమా కూడా చేస్తున్నట్లుగా హింట్ ఇచ్చేశాడు అడవిశేష్. దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కానీ 2025లో 3 సినిమాలు విడుదల అనే ట్వీట్ తో ఈ మూడో సినిమాపై క్లారిటీ వచ్చేసింది. సో ప్రేక్షకులు మంచి కంటెంట్ అందించడానికి ఈ హీరో రెడీ అయిపోతున్నాడు. ఇక అడవిశేష్ ట్వీట్ తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. మూడో సినిమా ఏమై ఉంటుంది? శైలేష్ కొలను డైరెక్షన్ లో నాని నటిస్తున్న హిట్ 3నా? ఇందులో అడవిశేష్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడా? ఇలా రకరకాలుగా డిస్కస్ చేస్తున్నారు సినీ ప్రేక్షకులు. మొత్తానికి అడవిశేష్ ఏదో భారీగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. ఏమవుతుందో చూడాలి మరి. ఆల్రెడీ ఈ హీరోకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఓ డిఫరెంట్ పాయింట్ తో అడవిశేష్ సినిమాలను తీస్తూ ఉంటాడు. ఏది ఏమైనా ఈ హీరోకి మరో హిట్ పడాలని కోరుకుందాం. పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్. హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు మేకర్స్. హైదరాబాద్ టు విజయవాడ ఇంకా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా బెజవాడలోనే సినిమా షూటింగ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. దీనికి సంబంధించిన అప్డేట్ ని ఇప్పటికే రిలీజ్ చేసేశారు. తెలుగు సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు ప్రజాసేవ కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి గొప్ప నాయకుడిగా పేరు పొందారు. అటు ప్రజాసేవకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్ మరోవైపు అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరిహర వీరమల్లు సినిమా రూపొందుతుంది. క్రిష్ దర్శకత్వంలో చాలా వరకు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వలన చాలా కాలం క్రితమే ఆగిపోయింది. మధ్యలో చిన్న చిన్న షెడ్యూల్స్ నే ప్లాన్ చేయడం వలన ఆశించిన స్థాయిలో ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. అలాంటి ఈ ప్రాజెక్ట్ లో మళ్లీ ఇప్పుడు కదలికలు మొదలైంది. తాజాగా మొదలైన తాజా షెడ్యూల్లో పవన్ పాల్గొన్నారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ పవన్ ఈ సెట్ లో అడుగు పెట్టడం అభిమానులను ఖుషి చేసే అంశం. అయితే ఇప్పుడు మొదలవుతున్న షెడ్యూల్ నుంచి ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే కథతో బందిపోటు పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఆయన సరసన ఈ సినిమాలో నిధి అగర్వాల్ అలరించనుంది. జాక్విలిన్ ఫెర్నాండెస్, ఆదిత్య మీనన్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. అయితే ఈ సినిమా కోసం దాదాపుగా
100 కోట్లు ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఇదంతా పవన్ మీద అభిమానంతోనే పెడుతున్నామని ఏఎం రత్నం చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ఎంత స్టైలిష్గా కనిపిస్తారో బయట అంతే సింపుల్గా కనిపిస్తారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో ఒకరైన రజనీకాంత్ నిజ జీవితంలో చాలా సామాన్యుడిలా జీవిస్తారు. సాధారణ దుస్తుల్నే ధరిస్తారు. మారువేషం దాచుకొని బస్సుల్లో పార్కుల్లో తిరుగుతూ వార్తల్లో కనిపిస్తూ ఉంటారు. దీని గురించి ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏం చేశారు? సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఎంత స్టైల్ గా కనిపిస్తారో బయట అంతే సింపుల్ గా కనిపిస్తారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన రజనీ నిజ జీవితంలో చాలా సామాన్యుడిలా జీవిస్తారు. సాధారణ దుస్తులు ధరించి మారువేషం దాచుకొని బస్సులు పార్కుల్లో తిరుగుతూ వార్తల్లో కనిపిస్తూ ఉంటారు. రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ఇప్పటికే అనేక కథనాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖ నటుడు లెజెండ్ అమితాబ్ బచ్చన్ తాను చూసిన రజనీకాంత్ సింప్లిసిటీ గురించి గుర్తు చేసుకున్నారు. స్టార్డమ్ వచ్చిన తొలినాళ్లలో రజనీకాంత్ తమిళంలోనే కాకుండా కన్నడ, తెలుగు, కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం రజనీకాంత్ తనతో కలిసి హిందీ సినిమాల్లో నటించినప్పుడు ఎలా ఉండేవారో అమితాబ్ బచ్చన్ వివరించారు. రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన చిత్రం వెట్టయన్. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఈ దిగ్గజ నటులు మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఇటీవలే వెట్టయన్ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ హాజరు కాలేదు, కానీ తన వాయిస్ నోట్ పంపారు. రజనీకాంత్ గురించి బచ్చన్ మాట్లాడుతూ, సినిమా షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు రజనీకాంత్ విరామం సమయంలోనే నేలపై పడుకునేవారు. నేను మాత్రం నా ఏసీ వాహనంలో పడుకునేవాడిని. అయితే రజనీకాంత్ నేలపై పడుకోవడం చూసి నేను ఏసీ వాహనం నుంచి బయటకు వచ్చాను. రజనీకాంత్ స్టార్స్ అందరికంటే సుప్రీం స్టార్ అని ప్రశంసలు కురిపించారు అమితాబ్. వెట్టయన్ అమితాబ్ మొదటి తమిళ సినిమా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది. సినిమాలో రజనీకాంత్ పోలీస్ పాత్రలో నటిస్తే బచ్చన్ లాయర్ పాత్రలో నటించారు. ఫహద్ ఫాసిల్, రానా దగ్గుపాటి, కన్నడ కిషోర్, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ఘనత చేరింది. ఇప్పటికే పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు సొంతం చేసుకున్న ఆయన తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరారు. మొత్తం 156 సినిమాల్లో 587 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను మెగాస్టార్కు ఈ అరుదైన గౌరవం దక్కింది. Ladies and gentlemen, it's happening. It's happening. Guinness World Record has been honored to Padma Vibhushan megastar Chiranjeevi Garu for being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar Chiranjeevi Konidela. First of all, ఈ ఈవెంట్ ఇంత గ్లామర్గా, ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్. అమీర్జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విత్ ఎ స్మాల్ మెసేజ్ అండ్ ఎ ఫోన్ కాల్ యూ మేడ్ ఇట్, అండ్ యువర్ ప్రెజెన్స్ మేడ్ this moment as a memorable moment. Really, thank you so much. And
I never forget this gesture from your side. And about Guinness Book of World Records, then ఊహించండి. I never expected, never dreamt about Guinness Book of World Record, because గిన్నిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు డ్యాన్సెస్ మీద, బహుశా నటన కంటే కూడా ముందు నుంచి కూడా డ్యాన్సెస్ మీద నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే, ఓనమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది. నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ, లేకపోతే శ్రీలంక సిలోన్, రేడియో సిలోన్ కానీ, వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఐ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి. అప్పట్లో గ్రామ్ ఫోన్లు కానీ, టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా. అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు. రాగానే శంకర్బాబుని పిలవండి, డ్యాన్స్ వేస్తాడు, మనల్ని అలరిస్తాడు అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే, వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్స్లు వేస్తుండేవాడిని. అట్లాగా అవి డ్యాన్సులు అంటారా, బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు, ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు. 7th క్లాస్, 6th క్లాస్, 8th క్లాస్ ఆ ప్రాంతంలో. ఆ తర్వాత ఎన్సీసీలో చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత తిన్న 70 ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్, వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు. ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది. అలాగా డ్యాన్స్ నేను వేరుగా ఎప్పుడు చూడను, ఎప్పుడు హుషారు ఉన్న అసలు అందుకంటే ముందు లేచిపోయి డ్యాన్సెస్ వేయటం అనేది మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ పిక్చరు నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ చేస్తుంటే నా కోస్టార్స్ ఆర్టిస్ట్ వాడు చిరంజీవి డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరూ చేయాలంటే అందులో సావిత్రి గారు ఉండేవారు, రోజారామణి, కవిత, ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు, నరసింహరాజు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది. ఒక పంచలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర పల్లెటూరులో. పుష్ప సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. అంటే ఇంకా కేవలం మూవీ రిలీజ్కు 75 రోజుల మాత్రమే సమయం ఉంది. ఈ విషయాన్నే 75 రోజుల్లో పుష్పరాజ్ రూలింగ్ చేయబోతున్నారంటూ ఓ స్పెషల్ పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఇంతకీ ఏముంది ఆ పోస్టర్లో? హ్యావ్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ పుష్ప. ఆ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక అనుకున్న దాని ప్రకారం పుష్ప 2 సినిమా కనుక రిలీజ్ అయితే ఇప్పటికీ ఆ మూవీ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఈ మూవీపై ప్రేక్షకులు పెంచుకున్న అంచనాలు అలాంటివి. అంతేకాకుండా ఇప్పటి వరకు పుష్ప 2 నుంచి రిలీజ్ చేసిన అప్డేట్స్ కూడా అదే రేంజ్ లో హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఎలాగైనా పుష్ప 2 మూవీ రికార్డ్స్ తిరగరాయడం ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఊహించని విధంగా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. ఇక ఓవైపు అల్లు అర్జున్ అభిమానులతో పాటు మరోవైపు ఇండస్ట్రీ కూడా ఈ సినిమా కోసం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఇంకా కేవలం మూవీ రిలీజ్ కు 75 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ విషయాన్నే కేవలం 75 రోజులలో పుష్పరాజ్ రూలింగ్ చూడబోతున్నాడంటూ ఓ స్పెషల్ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అక్టోబర్ చివరికి మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. చూడబోతుంటే ఆగస్టులో మిస్ అయిన రికార్డ్స్ డిసెంబర్లో లెక్క తేల్చేలా ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రేక్షకులంతా దేవరా మూవీ క్రేజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీపై ఎలాంటి హైప్ కొనసాగుతుందో, రిలీజ్ తర్వాత అంతకంటే ఎక్కువ హైప్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇలా ఈ హైప్ నుంచి బయటకు వచ్చే లోపే
ఎక్కడ గ్యాప్ లేకుండా పుష్ప 2 అప్డేట్స్ రానే వస్తాయి. కాబట్టి ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్ సినిమాలే రానున్నాయి. మరి ఏ మూవీ ఇందులో రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి కమెడియన్ సత్య లీడ్ రోల్స్లో నటించిన చిత్రం మత్తు వదలరా 2 2019లో సైలెంట్గా రిలీజ్ అయి సూపర్ హిట్గా నిలిచిన మత్తు వదలరాకి ఈ మూవీ సీక్వెల్. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తోంది ఈ మూవీ. అయితే ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటికి వచ్చేసింది. అక్టోబర్ మొదటి వారంలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి కమెడియన్ సత్య లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం మత్తు వదలరా 2 2019లో సైలెంట్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన మత్తు వదలరాకి ఈ మూవీ సీక్వెల్. రితేష్ రాణా తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా కీలక పాత్ర పోషించింది. అలాగే వెన్నెల కిషోర్, సునీల్, అజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్స్ తోనే ఆసక్తి రేకెత్తించిన మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారందరూ కడుపుబ్బా నవ్వుకుంటున్నామంటున్నారు. ముఖ్యంగా సత్య కామెడీ అదిరిపోయిందని, అలాగే వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అట్రాక్ట్ చేసిందని, యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయని రివ్యూలు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్లలో ఆడియన్స్ ను నవ్విస్తున్న మత్తు వదలరా 2 సినిమా ఓటీటీ రిలీజ్ గురించి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మత్తు వదలరా 2 ఓటీటీ రైట్స్ కోసం భారీగానే డిజిటల్ సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ సూపర్ హిట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసిందని తెలుస్తుంది. ఇందుకోసం ఓటీటీ సంస్థ, మూవీ మేకర్స్ మధ్య భారీ డీల్ జరిగిందని టాక్ నడుస్తుంది. థియేట్రికల్ రిలీజ్ 4 వారాల తర్వాతే మత్తు వదలరా 2 సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చేలా నెట్ఫ్లిక్స్, మూవీ మేకర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. అంటే ఈ లెక్కన మత్తు వదలరా 2 అక్టోబర్ 2వ వారం లేదా 3వ వారంలో ఓటీటీ రిలీజ్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు 12 కోట్లకు పైగానే వసూలు రాబట్టినట్లు ట్రెండ్ నిపుణులు చెబుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇవాల్టి మూవీ మసాలా మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసిందని అలరిస్తూ రేపటి మూవీ మసాలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్.